వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఏ సంఘానికి? ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులకి ఆయన ఏం చేశాడు? ఈ వాక్యాన్ని రాసిన్నాడు. ఏమని రాసిన్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు యేసు యొక్క మనస్సు దేవుని యొక్క మనస్సు. ఎవరి మనస్సు అంట? క్రీస్తు యేసు యొక్క మనస్సు దేవుని యొక్క మనస్సు ధరించుకొని ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. శిష్యుడికి ఏమని చెప్పాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. కాబట్టి తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా అలాగనే ఉండి ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? మనిషి కుమారుడు అనేక శ్రమలు పొందాలి, మనుషుల చేత హింసించబడాలి, దూషించబడాలి, చంపబడాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన శ్రమ పొంది లెగాలి అని రాస్తుంది దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి యేసు ప్రభువు వచ్చింది ఎందుకంటే శరీరంలో శ్రమ పొంది మనకు మాదిరిగా ఉండి ఆయన కల్వారికి శిలువలో మరణించి ఆయన రక్తాన్ని మన కొరకు ప్రాణాన్ని ధారపోసి మనందరిని కూడా పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. శ్రమపడ్డాక వచ్చాడా? సుఖపడ్డాక వచ్చాడా? చెప్పండి. శ్రమపడ్డానికే వచ్చాడు కానీ సుఖపడ్డాక యేసు ప్రభు రాలేదు. దేవుని కొరకు వచ్చాడు. అందుకే బైబిల్ రాస్తుంది, ఆయన్ని నలుగుకొట్టుట యెహోవాకి ఇష్టమాయెను. ఎవరిని? యేసు ప్రభువుని నలగొట్టం. శ్రమల వలన, కష్టాల వలన, నిందల వలన, అవమానాల వలన, దోషణల వలన, హింసల వలన యేసు ప్రభుని నలగొట్టాక ఎవరికి ఇష్టమైందంట? తండ్రి అయిన దేవుడికి ఇష్టమైంది. కాబట్టి యేసు ప్రభు శ్రమలు పొంది 3వ దినాన మనిషి కుమారుడు లేపబడతాడని రాస్తుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు రావడానికి ముఖ్యమైన కారణం అంటే శ్రమ పడడానికి. దేనికంట? శ్రమ పడడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు ఇక్కడ మనము చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం ఆయన మనస్సు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు ఈ మనస్సు మనం పొందుకుంటే మనం ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలి. మనుషుల వలన శ్రమలు అనుభవించాలి. మనుషుల వల్ల ఏం చేయాలట? శ్రమలు అనుభవించాలి. శరీరంలో ఏం చేయాలట? శ్రమలు అనుభవించాలి. యేసు ప్రభువుని మనం తీసుకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమ పడుతూనే ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, కానీ ఆయన సుఖపడింది లేదు. రాత్రి అంతా ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తాడు. పగలంతా సేవ చేస్తాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. అందుకని దేవుని పెట్టారు మన అందరం కూడా ఈ మనస్సు మనం కలిగి ఉంటే కనుక మనందరి యొక్క జీవితంలో పాపం చేయడానికి అవకాశం ఉండదు. యేసు ప్రభు పగలంతా సేవ చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. పగలంతా మనుషులతో ఉన్నాడు, రాత్రి అంతా దేవునితో ఉన్నాడు. కాబట్టి ఆయన శ్రమపడ్డాడు కాబట్టి పాపం చిన్న ఆలోచన ఆయనకే రాలేదు. ఆయన అంత కష్టపడి 12 మంది అపోస్తులు ఆయన దగ్గర 24 గంటలు. ఎంతమంది అంట? 12 మంది అపోస్తులు యేసు ప్రభుతో ఉండి పగలంతా వాళ్ళతో సేవ చేసి రాత్రిపూట ఆయన ఒక్కడే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎవరింటికి వెళ్ళలేదు. ఆయన ఎవరింటికి వెళ్ళలేదు. ఆయనకి ఇల్లు అనేది లేదు. కానీ ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఎవరు లేరు. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అంత పరిశుద్ధంగా ఉండి ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన లెగుస్తున్నారు. ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత వస్తుంది. అలాంటి పరిశుద్ధుని కూడా ఏమంటున్నారు ఆయన? అందరు జనాలు అలాంటి పరిశుద్ధుని కూడా యేసు ప్రభువుని ఏమన్నారు? దెయ్యం పట్టినవాడు అన్నారు. ఏమన్నారు? ఆయన చూస్తేనే సేన పట్టినవాడే అరుస్తున్నాడు, కానీ ఆయన ఏమన్నారు? దెయ్యం పట్టినవాడని మాట్లాడారు. ఆ తర్వాత ఏమన్నారు తెలుసా? సమరీయుడు అన్నారు. ఆయన ఏమన్నంట? సమరి అంటే పాపులు అనమాటారు. సమరి స్త్రీ పాపం చేసే వ్యక్తి. సమరీయులకి యూదులకి సాంగత్యం లేదు. సమరీయుడు అన్నారని. తిండిపోతున్నారు, తాగుపోతున్నారు, పాపులతో తిరుగుతున్నాడు. ఎవరితో అంట? వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, ఇలాంటి పాపులతో ఏం చేస్తాడు? తిరుగుతున్నారన్నారు. ఇంకోటి ఏమన్నా తెలుసా?
మద్గలేని మరియ ఎప్పుడు యేసుప్రభుతో ఉండేది. ఎవరంట? మద్గలేని మరియ యేసుప్రభుతో ఎప్పుడు ఏం చేస్తామే? సేవ చేసేది. మళ్ళా పేతురు గారు భార్య కూడా ఏం చేస్తుంది? సేవ చేసేది. ఆఖరికి ఏమన్నా తెలుసా? మద్గలేని మరియని పెళ్లి చేసుకున్నాడు. మద్గలేని మరియకి యేసుప్రభు ద్వారా బిడ్డ కూడా పుట్టిందని చెప్పారు. వాళ్ళ కళ్ళ ముందే పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన. వాళ్ళ కళ్ళ ముందే అద్భుతాలు చేస్తాడు. వాళ్ళ కళ్ళ ముందే దెయ్యాలను కొడతాడు. వాళ్ళ కళ్ళ ముందు రోగులు స్వస్థపరుస్తాడు. వాళ్ళ కళ్ళ ముందే చనిపోయి లేపుతున్నాడు. ఇన్ని కార్యాలు చేస్తాడు ఆయన్ని. అందరూ కూడా చెడ్డగా మాట్లాడతారు. సద్దుకాయలు ఒక పక్కన, పరిసీలు ఒక పక్కన, లేవీలు ఒక పక్కన, ధర్మశాస్త్ర ఉపదేశం ఒక పక్కన, యాజకులు ఒక పక్కన, ఎన్ని రకాలుగా ఆయన మీద తప్పు పట్టాలి 24 గంటల వెనకాల తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి దేవదోషం చేశాడని, దేవునితో సమానంగా చేసుకుని, నేను దేవుని కుమారుడు అన్నాడని, ఇలా ఎన్ని రకాలుగా ఆయన హింసించారంటే అన్ని రకాలుగా దూషించారు, నిందించారు, హింసించారు, అవమానపరిచారు. అయినా కూడా ఆయన మనస్సు మాత్రము దేవుని మనస్సు కలిగి అలాగే శ్రమలు అనుభవించాడు. ఈ దినాల్లో మనము యేసుప్రభులాగా మనం మంచి మనసు కలిగి ఉండాలని, ఒకరోజు అలాగుంటే 2 రోజులు శోధన ఏం చేస్తాం? ఆయనలాగా మనం జీవించలేదబ్బా, ఆయన అంటే దేవుడు, ఆయన అంటే పైనుంచి వచ్చాడు, అది మనకైతే కాదు ఏమంటారు? అది మాకైతే కాదంటారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ జీవితం చేయాలంటే మనకు సాధ్యమా కాదా? ఇప్పుడు యేసుప్రభు మంచి దేవుని మనసు పొందుకొని తినేసి దేవుళ్ళ కూర్చోడా? మనిషిలాగా మనుషులు జీవించాడా? వ్యభిచారుల మధ్యలో జీవించాడు, దొంగల మధ్యలో జీవించాడు, నరహంతకుల మధ్యలో జీవించాడు, మోసగాళ్ళ మధ్యలో జీవించాడు, పాపుల మధ్యలో జీవించాడు. కానీ ఆయనలో పాపం లేదు. ఎవరిలో? అంతమందిలో జీవించాడు. ఆయనలో ఏం లేదు? పాపం లేదు. పాపం లేకుండా ఉన్నవాడు ఆయన ఏం చేస్తారు? తాగుబోతని, తిరిగిపోతని, దెయ్యం పట్టినాడని, వ్యభిచారని, సమరుడని ఎన్నో రకాలుగా ఆయన్ని కానీ ఆయన మనస్సు మాత్రము స్థిరముగా ఉంది. ఎలా ఉందంట? ఆయన మనస్సు మాత్రం ఎలా ఉందంట? స్థిరముగానే ఉంది. కానీ తన మనస్సు ఏం చేయాలి? ఆయన మార్చుకోడా? బైబిల్లో రాస్తుంది, తన స్వభావానికి తాను విరోధంగా ఏమీ చేసుకోలేదు. మనమైతే ఏం చేస్తాం? అబ్బా వీళ్ళంతా దుర్మార్గులు, అబ్బా వీళ్ళ మధ్యలో మనం నీతిగా బతకలేము, వీళ్ళ మధ్య యథార్థం ఉండలేము, వీళ్ళ మధ్య నిజం చెప్తే నమ్మరు, మనం కూడా వాళ్ళలాగా మారిపోవాలి, లేకపోతే మనల్ని బతకనీరు అంటారు. కానీ యేసు ప్రభు తన స్వభావాన్ని ఏమి మార్చుకొని తన స్వభావాన్ని చివరిదాకా అలాగే తన కాపాడు కారణం దేవుని యొక్క మనస్సు. చెప్పండి అందరూ. ఈ దినాన్ని అలాంటి జీవితం చేయాలంటే మనకే మనస్సు కావాలి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు మనకి ఏం కలిగి ఉండాలి? క్రీస్తు యేసు యొక్క మనస్సు. అందరూ చెప్పండి. క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగి మనము ఉండాలి. ఆయన దేవునితో ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టి దేవుని కొరకు ఏం చేశాడు? శ్రమలు పొందరాక ఆయన వచ్చాడు. ఏం పొందరాకంట? చదవండి 8వ వాక్యం కింద. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. కానీ ఆయన ఎవరు? దేవుడు. ఆకారమందు మనుషుడిగా కనబడినప్పటికీ మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చేస్తాడంట? శ్రమపడి లోబడుతూనే ఉన్నాడు. ఏం చేస్తాడంట? కొంచెం ఎదిరించలేదు. దేవా నేను ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత శ్రమపడాలి, నేనేం తప్పు చేశాను, ఈ మనుషుల చేత నన్ను అప్పగించో, నేను ఎందుకు ఇలా చావాలి, నాకు ఎందుకు ఇలాంటి మరణము అని తండ్రిని ఏనాడు కూడా ఎదిరించిన వాడు కాదు. అందుకని మనం చదువుతున్నాము, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించిన వాడు తన్ను తానేం చేస్తాడు? తగ్గించుకున్నాడు. హెచ్చించుకున్నాడు, తగ్గించుకున్నాడా? చెప్పండి. తగ్గించుకున్నాడు. ఈ దినాల్లో మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు మళ్ళీ మనం తగ్గించుకుంటేనే దేవుడు మనతో ఉంటాడు. కానీ మళ్ళీ మనం తగ్గించుకోకపోతే దేవుడు మనతో ఉండడు. నేనే ఉన్నాను దేవుని సేవకుడిని, ఈ దినాన్ని దేవుని సేవ చేస్తున్నాను, సేవ చేసేవాడు మరి ఇక ఇంతమంది ఇక్కడ చర్చికి వస్తున్నారు. ఇప్పుడు నేను కనుక ఈ సేవ చేయకపోతే జరగదంటే దేవుడు ఏమంటాడు? నువ్వు కాకపోతే ఇంకొకడు అంటాడు. ఏమంటాడు? నువ్వు కాకపోతే ఇంకొకడు. అంతేకాని నాతోనే సేవ జరిగితే నేను లేదు కదా. యేసుప్రభు కనుక తండ్రి నేను ఈ సేవ చేయలేరని ఉంటే దేవుడు ఇంకోళ్ళని పుట్టించి ఉన్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు,
నేను చేస్తాను, నీ చిత్తం చేయడానికే వచ్చాను. కాబట్టి ఏదైనా సరే మనం దేవుని కొరకు చేయడానికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. యేసుప్రభువు ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమే సిద్ధించిన గాక, నా చిత్తము కాదు. కాబట్టి దేవుని కార్యం చేయడానికి నా వల్లనే జరిగిద్ది, నేనే చేస్తాను మనం ఎప్పుడు అనకూడదు. నేను కూడా ఎన్నో స్థలాలు సేవ చేసేటప్పుడు నాకు ఫస్ట్ మైకులు పెట్టడం రాదు. మైకులు పెట్టడం రానప్పుడు కొంతమంది విశ్వాస కుర్రాళ్ళు మైకులు పెడుతున్నారు. సరికి వాళ్ళు పెడుతున్నారు దాన్ని చెప్పి మనం వదిలేస్తాం. కొన్నిసార్లు వాళ్ళు రాలేదు. రాకపోతే నాకేం అర్థం కాలేదు. అప్పుడు ఆ పిల్లాడు బయటికి వెళ్ళి అన్నాడు, ఎరా నేను రాలేక మైకులు ఎవరు పెట్టారంటే పాస్టర్ సంగతి పెడతాం రాలేదురా. అంతేరా, నేను లేకపోతే ఇక్కడ ఏం జరగదురా, నేను లేకపోతే మైకులు మోగవురా ఏమన్నాడు. నేను లేకపోతే నేనేం చేశాను, చక్కగా మళ్ళీ పెట్టాను, ఇక ఎవరితో పని లేకుండా పోయాను. అలాగే కారు డ్రైవర్ రాదు. డ్రైవర్ ఏమన్నాడు, నేను లేకపోతే ఎక్కడికి పోలేడు, నేను లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు. తర్వాత ఏం చేస్తాను, నేను డ్రైవింగ్ నేర్చున్నా. ఇప్పుడు ఎంత దూరాన్ని వెళ్ళిపోతాను, ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. 180 కిలోమీటర్లు నిన్న 2 గంటలు 10 నిమిషాలు వచ్చాను నేను. నాకు పెద్ద విషయం కాదు అది. చెప్తున్నా ఇట్లాగా ప్రతిదీ కూడా నేను లేదా జరగదనుకుంటే ఇంకో వాళ్ళ దేవుడు ఇస్తాడు. అదే అలా ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి? బట్టలతో నాకు ఎవరు లేరు, ఎలా అబ్బా, ఎవరైనా బట్టలతో నాకు వస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, చెట్టుగా మాట్లాడతాం. మిషన్ కొనేసాను. ఇప్పుడు దానికి వేసి నాకు పెళ్లి చేయలేరు కదా. మిషన్ మనుషులకి వేసి పెళ్లి చేస్తున్నారు, మిషన్ కూడా వేసి పెళ్లి చేస్తారు నాకు. చూడండి ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు ఏం మాట్లాడో వాళ్ళు తెలియట్లేదు. ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చేసింది, అదే బట్టలు ఏం చేస్తుంది, శుభ్రంగా వేడి నీళ్ళు కాసుకొని వేడి నీళ్ళలో ఊరబెట్టుకొని వేడి నీళ్ళలో జాడిచ్చి మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని మళ్ళీ సర్ఫ్ వేసుకొని కంఫర్ట్ వేసుకొని శుభ్రంగా వాషింగ్ చేసి శుభ్రంగా ఏం చేస్తుంది, జాడిచ్చి ఆరబెట్టి ఇస్తుంది నాకున్న మిషను. నేను తీసి ఆరేయటమే. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటున్నాము ఎవరు లేదా సరే అనుకుంటాం. అది కాదు, దేవుడు ఎవరితోనే చేయించుకుంటాడు. యేసుప్రభువు కాదంటే ఏం చేస్తాడు దేవుడు, ఇంకొకరిని పంపించాడు. ఇప్పుడు నేను కాదంటే ఏం చేస్తాడు దేవుడు, ఇంకొకరిని పంపిస్తాడు. కాబట్టి ఏదైనా సరే దేవుని కార్యం చేయాలంటే అది మనకు సాధ్యం కాదు, అది దేవుని మనసు ఉంటేనే సాధ్యం. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుని కార్యాన్ని మనస్ఫూర్తిగా చేయాలంటే ఎవరి మనసు ఉండాలి? మనకి దేవుని మనసు ఉండాలి. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వాక్యం. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో పేతురు గారు రాశారు, చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. ఇక్కడ మనం చదువుతున్నాం, క్రీస్తు శ్రమపడిన గనుక. ఏంటంట? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. దేంట్లో అంట? శరీరంలో శ్రమపడాలి దేవుని కొరకు, లేకుండా ఇంకేంటి శ్రమలు ఉన్నాయి మనకి. దేవుని కొరకు ఏం చేయాలంట? శరీరంలో మనం ఏం చేయాలంట? శ్రమ పడాలి. యేసు ప్రభు శరీరంలో శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునడి. ఇప్పుడు ఒక శత్రువుని జయించాలంటే ఒక కత్తి కావాలి, లేకుంటే ఒక పామును చంపాలంటే ఒక కర్ర కావాలి. కర్ర లేకుండా పాము దగ్గర పోతారా? శత్రువుని కొడతాకి చంపడానికి కత్తి లేకుండా పోతారా? అలాగనే మనం కూడా శ్రమలు అనుభవించాలంటే ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఏంటి? శ్రమపడే మనస్సు. చెప్పండి అందరూ. శ్రమపడే మనస్సు ఉంటే మనం ఏం చేస్తామో శ్రమ పడతాం. కొంతమంది నేను చూశాను, ఏ ఒక్క పని కూడా 1 సంవత్సరం చేసి ఉండరు. ఎక్కడికి వెళ్ళిన అబ్బో చాలా కష్టంగా ఉందంటారు, మానేస్తారు. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే అబ్బో అక్కడ కష్టం ఉందని మానేస్తారు. ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కష్టం ఉందని, ఎక్కడ ఒక పని కుదురుగా చేయరు. కొంతమందిని చూసాం, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక పని చేయమంటే చేయరు. కొన్ని కష్టపడి చదువుకోమంటే చదువుకోరు. సరే కష్టపడి పనిగా ఉద్యోగానికి వెళ్ళమంటే వెళ్ళరు. పెళ్లి చేస్తే కూడా కాపురం చేయట్లేదు, ఇంటికి వచ్చేసి కూర్చున్నారు, అమ్మ దగ్గర కూర్చుంటున్నారు. ఏ కష్టం పడకుండా జీవితం ఎట్లా చెప్పండి? ఏ కష్టాలు పడకుండా తల్లిదండ్రుల దగ్గరికి వస్తే తల్లిదండ్రులు ఎంతకాలం చూస్తారు? పుట్టిన కాడి నుంచి సాకారు, పెద్ద చేశారు, పెళ్లి చేశారు. ఇక జీవితకాలం చూడాలంటే ఎవరు చూస్తారా? చూడరు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, యేసు ప్రభు ఎక్కడ శ్రమ పడ్డాడు? శరీరంలో. పగలంతా సేవ చేశాడు, రాత్రి అంతా కొండల్లోకి వెళ్ళి మోకాళ్ళు వేసాడంట. అక్కడ ఏముందంట? కొండల్లో ఏముంటాయండి?
రాళ్ళు ఉంటాయి. ఏమిటంట? మనకి సాపులు ఎత్తే మెత్తగా మోకాళ్ళు వెళ్ళిపోతున్నాం మనం. అక్కడ యేసు ఎక్కడ మోకాళ్ళు వేసాడు? రాళ్ళల్లో మోకాళ్ళు, కొండల్లో, మట్టిలో కాదు. ఎక్కడంట? కొండ రాళ్ళల్లోకి పోయి రాత్రి అంతా ఏం చేస్తాడు? మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఎందుకోసమో? పొద్దున్నే, ప్రభువా నేను రోగులందరినీ స్వస్థపరచడానికి కృప ఉండి, పాపులందరినీ క్షమించడానికి కృప ఉండి, సమాధానం లేని వారు సమాధానం కలిగించాకి కృప ఉండి, వ్యభిచారం నుంచి విడిపించాకి కృప ఉండి, నరహంతకులు విడిపించాకి కృప ఉండి, చనిపోయిన వాళ్ళు లేపడానికి కృప ఉండి, నీ సువార్త చెప్పడానికి కృప ఉండి. అప్పుడు ఏ బండ్లు లేవండి. ఎంత దూరం ఏం చేయాలి? నడిసే పోవాలి, లేకుంటే సముద్రంలో పడవలో పోవాలి, నడిసే వెళ్ళాలి. ఎలాంటి వసతులు వాళ్ళకి లేవు. అలాగనే ఏం చేసేసుకుని అలా సేవ చేసుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడు అన్నింటిలో కూడా కావాల్సినంత పవర్ ఏంటంట, ఆ పవర్ రాత్రి అంతా ఏం చేస్తున్నాడు? నింపుకునేవాడు. అందుకని టచ్ చేస్తే పవర్ వచ్చేది బయటికి, టచ్ చేస్తే పవర్ బయటకు వచ్చేది. రాగానే ఆ వ్యాధి అయినా, ఆ పాపమైనా, సైతాన, చచ్చిన వాళ్ళైనా టక్కనే లేచి, అంటే కావలసినంత ఛార్జింగ్ పెట్టుకున్నాడు నైట్ అంతా. చెప్పండి ఇప్పుడు ఏం పెట్టంట? పగలంతా ఫోన్ పనిచేయాలి, రాత్రి అంతా ఏం చేయాలి? ఫుల్గా ఛార్జింగ్ పెట్టాలి బ్యాటరీకి. పెడితే ఏమైంది? పగలంతా సెల్ పనిచేస్తుంది. అలాగా పగలంతా సేవ చేసేవాడు, రాత్రి అంతా చెప్పండి ప్రార్థన. మనకి ఛార్జింగ్ అంటే ఏంటది? చెప్పండి. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనకి ప్రార్థన మనకు ఉండాలి. మనల్ని మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఏం చేయాలంట? చెప్పండి. మనల్ని మనం ఏం చేయాలంట? బ్యాటరీ ఉంది మనకు, ఒక బ్యాటరీ. ఆ బ్యాటరీకి ఏం చేయాలి? రోజు ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెడితేనే ఆ ఫోన్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ పనిచేస్తా? అట్లానే చాలామంది ఏం చేస్తారంటే బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టట్లేదు. ఏం పెట్టలేదంట? చెప్పండి. ఛార్జింగ్ పెట్టట్లేదు. కాబట్టి ఆదివారం నాడు మన చర్చిలో అనేక కార్యాలు జరగాలంటే చర్చి కూడా ఛార్జింగ్ పెట్టాలి. చర్చికి ఎప్పుడు పెట్టాలి? శనివారం నైట్ అంతా ప్రార్థన చేయాలి. రాత్రి నేను 1 గంట దాకా లేస్తున్నా. ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ 1 గంటకి నేను లేచి వెళ్ళిపోయాను. నైట్ అంతా 1 గంట దాకా ప్రసంగాన్ని రెడీ చేసుకొని 1 గంటకి పోయి పండుకుంటే 1:30, 2 అయింది పండుగ అప్పటికి. కానీ ఒక ఇద్దరు మాత్రం తెల్లవారు ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషికి కూడా ఛార్జింగ్ కావాలి. చెప్పండి అందరూ. ఛార్జింగ్ అయితే ఏం చేయదు? సెల్ ఫోను పనిచేయదు, కరెంట్ లేదు, ఫ్యాన్ తిరగదు, కరెంట్ ఉంటేనే. అలాగే మన జీవితాల్లో కూడా ఏం కావాలి? ఫుల్ ఛార్జింగ్ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి ఛార్జింగ్? మనము నైట్ టైం పెట్టాలి, ఎక్కువగా నైట్ పెట్టాలి. పగలంతా ఏం చేయాలి? మనము వాడబడాలి. కాబట్టి దేవుని కృప, దేవుని బలము, దేవుని అభిషేకం, దేవుని సమాధానం, దేవుని సంతోషం, దేవుని ప్రేమ, దేవుని విశ్వాసం, పరిశుద్ధత, నీతి అన్ని రాత్రి ఏం చేయాలి? నింపుకొని పొద్దున అందరికీ చూపించాలి. అందరికీ ప్రవేశంగా మనము వాడబడాలి. యేసు ప్రభు ఏం చేస్తాడంట? క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సు ఆయుధంగా ధరించుకోండి. దీని అర్థం ఏంటంటే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏముంటుందంట? మనస్సు ఉంటే మార్గం. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు. కానీ దేని వలన శరీరం శ్రమ పడ్డాడు? మనస్సు ఉండబట్టి, శ్రమపడే మనస్సు ఉండబట్టి శరీరమందు శ్రమ పడ్డాడు. కాబట్టి అట్టి మనస్సు మీరు ఆయుధంగా ధరించుకోండి. అంటే ఇప్పుడు ఏంటి? ఏదైనా మనం జయించాలంటే మనకు ఒక ఆయుధం కావాలి. ఏ ఆయుధం అది? శ్రమపడే ఆయుధం. శ్రమపడే ఆయుధం ఉంటే ఎంత కష్టమైన ఉద్యోగమైనా, ఎంత కష్టమైన పని అయినా మనం తప్పకుండా చేస్తాం చేయమా? మొన్న ఎప్పుడు గురువారం రాత్రి ముందు బుధవారం నాడు నేను 360 కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి అక్కడ మీటింగ్ నడిపించి ఎర్ర టెంట్లో 360 కిలోమీటర్లు. మళ్ళీ గురువారం నాడు వచ్చి బట్టలన్నీ ఇస్త్రీ చేసి తర్వాత కారు రిపేర్ అంటే చేయించుకుని వచ్చి మళ్ళీ గురువారం రాత్రి 10 గంటలకి మోషన్ స్టార్ట్ అయింది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 దాకా మోషన్స్. మళ్ళీ నేనేం చేయాలి? శుక్రవారం పొద్దున్న 180 కిలోమీటర్లు పోయి మీటింగ్ నడిపించి మళ్ళీ 180 కిలోమీటర్లు నేను రావాలి. కడుపులో ఏమీ లేదు, మోషన్స్ అవుతూనే ఉన్నాయి, ఏం తాగాలన్నా భయం వేస్తుంది, ఓపిక లేదు. ఇప్పుడు డ్రైవింగ్ నేనే చేయాలి మళ్ళీ. అలాగే ఏం చేసిన మోషన్స్తోనే కారు తీసుకొని 180 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మోషన్స్ అలాగే ఉండి మీటింగ్ అంతా జరిపించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి 6:45 అయింది. వచ్చి మళ్ళీ ఇక్కడ మీటింగ్ నడిపించాను. శుక్రవారం శుద్ధీకరణ కూటం. శ్రమపడే మనసు వెళ్తాం. మీరైతే వెళ్తారా? 20-30 సార్లు మోషన్స్ అయిపోయి
నీళ్లు తాగటం భయం వేసిపోతుంది. అలాంటి పరిస్థితులు కూడా మరి ఆ మీటింగ్ ఉందని నేను మళ్ళీ 360 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎర్రటి ఎండ వెళ్ళి మీటింగ్ నడిపించి మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తే ఇక్కడ దాకా వచ్చాను. అక్కడ పోతే చికెన్ వండారు, అబ్రహాం వండారు, అన్నీ పెట్టారు తీసుకొచ్చి, అన్ని రకాలు. ఎవరు తింటాం? టిఫిను, ఇడ్లీ, వడ, దోశ, పొంగలు ఎవరు తింటారు? నీళ్ళు తాగాలంటే భయం వేస్తుంది నాకు. రాక వచ్చారు తినండి అంటే ఎక్కడ తినేది నేను? ఇంకా చెప్తున్నా, శ్రమపడే మనసు ఉంది కాబట్టి ఏం చేస్తాను, వెళ్ళాను. ఇంకోళ్ళైతే వెళ్తారా చెప్పండి? ప్రాణాలు తెగించి వెళ్తా, డ్రైవింగ్ చేయాలి, అంత దూరం వెళ్ళాలి, మీటింగ్ నడిపించాలి, ఎంత కష్టం. అప్పుడు ప్రశ్న చేసి ఫోన్ చేశారు. ఆ టైంలో దారిలో ఉన్న వాళ్ళ పాపకు జ్వరం అని. అమ్మ నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, అయినా బండి వెళ్తా ఉందని చెప్పాను. ఎందుకంటే చెప్తుంది, మనము దేవుని కొరకు ఏం చేయాలంట, శ్రమ పడాలి. చనిపోయినా అక్కడికి వెళ్ళిన అదే ప్రసంగం. పిలిపోయి చనిపోయి ఆదరణకోవటం ఏం ప్రసంగం అంటే, ఎవడో తన కోసం బ్రతకడు, ఎవడో తన కోసం సావడో, మనం బ్రతికినా క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోయినా క్రీస్తు కొరకు చనిపోవాలి, బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉండాలి. అది ప్రసంగం అక్కడ. కాబట్టి చనిపోయినా దేవుని కొరకు సేవ చేసి అలా చనిపోతే మంచిదే కదా, సంతోషంగా. యేసు ప్రభు మంచిగా సేవ చేసి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. ఎవరితోనే చాకరీ చేయించుకున్నాడా? ఎవరికైనా భారంగా ఉన్నాడా? అందరూ చూసి అలా వెళ్ళిపోవాలి అంతే. సేవ చేస్తూ మనసులో పడకూడదు, అలా ఏం చేయలే, వెళ్ళిపోవాలి. అందుకనే శ్రమపడే మనసు ఉంటే ఎప్పుడు చచ్చిపోయినా పర్లే, మంచిగా శ్రమపడి మంచిగా కష్టపడి దేవుని కొరకు జీవించి ఏ క్షణాన్ని చనిపోయినా మనకేముంటుంది చెప్పండి? పరలోకం ఉంటుంది. అందుకే యేసు ప్రభు శ్రమపడ్డాక ఎంత మాత్రం వెనకబడ్డా చెప్పండి? వెనకబడ్డా. శ్రమలు పొందడానికి యేసు ప్రభు వచ్చాడు. శిష్యులు కూడా ఏమన్నాడు? మీరు నాతో కూడా నా శ్రమలు యందు నిలబడ్డారని అన్నాడు. కానీ శిష్యులు కూడా యేసు ప్రభు ఏం చేస్తారు? శ్రమల్లో నిలబడ్డారు. అందుకని చదువుతున్న క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు నా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నది. చూడండి కింద, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశను అనుసరించి నడుచుకొనక. ఇక్కడ చక్కగా మీరు అర్థం చేసుకోండి. శరీర విషయంలో అందరూ ఏనండి, శరీర విషయంలో శ్రమపడిన వాడు, శరీరంలో శ్రమ పడితే శరీరమందు జీవించిన మిగతా కాలం అంతా కూడా అతడు మనుష్య ఆశలను అనుసరించి నడుచుకోడు. ఎందుకని? ఎక్కువ శ్రమ పడుతున్నాడు కాబట్టి మనుష్య ఆశలు రావు. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళి ఉంటే భిక్షాపని పాడు చేసేవాడు కాదు, పాపం చేసేవాడు కాదు, శాపరస్ అయ్యేవాడు కాదు, తన కుటుంబం నాశనం అయ్యేది కాదు, అతను ఉరియాన్ని చంపేవాడు కాదు. ఏం చేస్తాడు? అన్ని విజయాలే కదా. ఇక నేను వెళ్ళకపోతే ఏమైంది, మీరు పోండి ఇద్దామని చెప్పి నేను కూర్చొని ఇంటికాడ కూర్చొని ఏం చేస్తున్నాడు? ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు. భిక్షాప స్నానం చేస్తున్నాడు, చూశాడు, ఉరియా భార్యని తెచ్చుకున్నాడు, ఈయన భార్య చేసుకున్నాడు, భర్తను చంపించేశాడు. ఈ పాపం ఎందుకు జరిగింది? సుఖపడబట్టి. ఏ బట్టి అంట చెప్పండి? సుఖపడబట్టి. సంసోను కూడా ఏ కష్టం లేదు, తింటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తాడు, అక్కడ అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి, కష్టపడకపోయినప్పుడు ఏమొస్తుంది? శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర ఆలోచనలు, శరీర పోరాటాలు, ఇలాంటివన్నీ మనిషికే వస్తుంటాయి. అదే కష్టపడితే అలాంటివి వస్తాయా? రావు. ఇక్కడ చక్కగా రాసి, నేను చెప్పేది కాదు, చక్కగా రాస్తుంది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీద మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. ఎప్పుడైతే ఈ శరీరంలో బాగా కష్టపడతామో ఇక మనం సుఖపడేది ఉండదో, శరీర ఆలోచనలు రావు. కాబట్టి దేవుని ఇష్టానుసారంగా మన మనసు మారిపోయింది కాబట్టి ఇక పాపం అనేది మనము చెయ్యబో. ఎవరు చెప్తారు ఈ మాటలో? పేతురు గారు. ఎవరంట? పేతురు గారు చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం సుఖపడతామో అప్పుడు చెడ్డ ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనకి ఎక్కువ టైం ఉండదో ఏదో ఒక ఆలోచన మనకు వస్తుంది. ఎప్పుడైతే బాగా కష్టపడతామో, బైబిల్ చదవటమో, ప్రార్థన చేయటమో, పాటలు పాడటమో, ఏదో ఒక దైవ కార్యం మనం చేసేప్పుడు చెడు ఆలోచన మనకే రావు. ఎప్పుడైతే మనం సుఖపడుతున్నామో, బాగా తింటున్నామో, అప్పుడు ఏమైపోద్ది? మనకి సుఖపడిన ఆలోచనలు వస్తాయి. క్లియర్గా రాసిన బైబిల్ ఇక్కడ. ఎవరైతే బాగా కష్టపడతారో శరీరంలో, ఆ శరీరంలో కష్టపడిన తర్వాత ఇక మనిషి ఆశలు ఏది కూడా రానే రాదు. వాడు దేవుని ఇష్టానుసారం మనసు గల మనిషిగా మారిపోతాడు. అతనిలో ఏ పాపమో ఉండదు. అని ఈ దినాల్లో మనకి ఏ మనసు కావాలి? ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ చెప్పండి. శ్రమపడే మనసు కావాలా, సుఖపడే మనసు కావాలా? మీరే చెప్పండి, మీరే నిర్ణయించుకోండి. నేనేం మారమని చెప్పట్లేదు మిమ్మల్ని. బైబిల్ ఇలా ఉంది చెప్తున్నాను. ఎవరు మార్చుకుంటారో
వాళ్ళు దేవునికి సన్నిధికి వెళ్ళే మహిమ. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కువగా శ్రమ పడితే వాళ్ళకి ఎక్కువ మహిమ దొరికింది. ఏం దొరికింది అంటే ఎంతగా శ్రమ పడతారో అంత మహిమనే పొందుతారు. అందుకే పౌలు చెప్పాడు, ఇప్పటి కాలంలో శ్రమలు ఎనదగినే కావు, అంతకంతకు మా కొరకు మహిమ పెరుగుతూ ఉంటుంది. ఎంత దేవుని కొరకు కష్టపడతామో అంత మహిమ మనకు వస్తుంది. కానీ లోకంలో ఏమొస్తుంది? ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది, ఎంత కష్టపడితే అంత ఆస్తి సంపాదిస్తాం, జీవితకాలం మనం సుఖపడవచ్చు. అలాగే పరలోకం వరకు ఎంత కష్టపడతామో పరలోకంలో అంత మహిమ, అంత సుఖంగా దేవునితో జీవితకాలము ఉండొచ్చు. అప్పుడు మనం శరీర సంబంధంగా సంపాదించుకోవాలా, ఆత్మ సంబంధంగా సంపాదించుకోవాలా? చెప్పండి అందరూ. ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. చర్చికి వచ్చిన తర్వాత కొంతమంది కనీసము ఒక గ్లాసు అడ్డంగా ఉన్న తీరు, ఒక ప్లేట్ అక్కడ అడ్డంగా ఉన్న తీరు, ఒక చాప కూడా మడవరు. బైబిల్ పెట్టుకున్నారట, శంకుల పిల్లలు పట్టినట్టు పెట్టుకుంటుంటారట. పెట్టుకుని ఏంటి, అన్నం పెట్టుకుని టక్కన తీసుకొని తినేసి వెళ్ళిపోతారు అంతే. కనీసం ఆ చాప అట్ట ఉంటే చాప ముట్టుకోరు, ఒక ప్లేట్ ఉండే ప్లేట్ ముట్టుకోరు. ఏంటి, తినిన ప్లేట్ అక్కడ పడేసి వెళ్ళిపోతారు. చర్చిలో పని మనుషున్నారు మనకి? చెప్పండి, మన ప్లేట్ మనం కడుక్కొని తప్పే ఉంది. ఈ దినాల్లో కొంతమంది చర్చికి వచ్చినా కూడా కష్టపడతాకి ఇష్టపడరు. ఈనాడు ఒక పాత్ర కడినోళ్ళు కాదు, ఈనాడు వంట చేసేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే కష్టపడే మనస్సు లేదు. ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? కష్టపడే మనస్సు ఉంటే మనం చెప్పాల్సిన అవసరం. వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ చేస్తారు. అందుకని దేవుని పెట్టారు మనకి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, యేసు ప్రభు శ్రమలో పడి కష్టపడి దేవుని కొరకు అన్ని సేవలు చేసి గర్వించాడా తగ్గించాడా? చెప్పండి చెప్పండి అందరూ. ఈ దినాన మన ఇంట్లో ఒక పని చేస్తే పిల్లలు ఏమంటారు? ఓ, ఎన్ని పనులు చేయాలి, చేసిన సాలదా, పద్దాక నేనే చేయాలా? వెంటనే ఏమొస్తా, వాళ్ళకి కోపము వచ్చేస్తుంది. నేను లేకపోతే నీకు అవ్వదు, నీ వల్ల కాదే పో అంటారు. ఏమైందంటే తనకు అతిశయము, గర్వం, నేను చేశాను అనే మనసు వచ్చి. కానీ అంత సేవ చేసిన యేసు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం అని చెప్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం మీరు చదివితే, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను గర్విస్తుండి, నేను అహంకారం అంటలా. సాత్వికుడిని దీన మనసు గలవాడిని అంటే తగ్గింపు గలవాడు. ఎవరంట? తగ్గింపు గలవాడు. కానీ నేను గర్విస్తుండి, నేను అహంకారం అని చెప్పలేదు. కాబట్టి మనం చదువుతున్నామో నేను సాత్వికుడును దీన మనస్సు. దీన మనస్సు అంటే ఏం చెప్పండి? తగ్గించుకునే మనస్సు, అదే నిస్సహాయమైన మనస్సు. ఇప్పుడు గొర్రెపిల్ల మనం తీసుకుందాం. గొర్రెపిల్ల ఏం చేసుకోలేదు. గొర్రెపిల్లకి మనం గడ్డి పెడితే తింటుంది. కానీ మేకను వదిలేయండి, గోడలు ఎక్కేస్తుంది, చెట్లు ఎక్కేస్తుంది, వాల్ పస్టులు తినేస్తుంది, అన్నీ తినేస్తుంది. కానీ గొర్రె అట్లా తినగలదా? తిందాం. మనం పెడితేనే తింటుంది. గొర్రె ఏం చేస్తుంది? చక్కగా కరెక్ట్గా వెళ్తుంది. మేక అట్లా కాదు. 10 మేకలు ఉంటే 10 దారులు వెళ్ళిపోతుంటాయి. 10 దారులు వెళ్ళిపోతాయి. వాటిని కంట్రోల్ చేయలేక చావలేదు. 1000 గొర్రెలని కాయచ్చంట, కానీ 10 మేకలు కాయలేడంట. చాలా కష్టం అంట మేకలు. అందుకని దేవుడు కూడా పరలోకానికి మేకలకి సూచన ఇవ్వలేదు. గొర్రెలు మాత్రం పరలోకానికి వెళ్తాయి, మేకలు అగ్ని ఉన్న నరకానికి పోతాయని చెప్పాడు దేవుడు. ఎందుకు ఇది చెప్తానంటే యేసు ప్రభువుకు ఉన్న మనసు ఏంటంటే గొర్రె పిల్ల పోల్చుకున్నాడు. ఆయన సింహగా పోల్చుకొని, లేకుంటే పులిగా పోల్చుకొని, లేకపోతే ఎలుకగా పోల్చుకున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? లోక పాపలు మోసుకుని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఎవరంట? లోక పాపలు మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల. కాబట్టి బొచ్చు కత్తిరించమనేదంటే గొర్రె ఎలా మౌనంగా ఉండదో ఆయన ఎలానంట కష్టాలు పెడుతుంటే, శ్రమలు పెడుతుంటే, నిమిషం ఎట్లా మౌనంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నాం. దేవుడి యొక్క మనసు, దేవుని కొరకు అంత కష్టపడినా, అంత సేవ చేసినా, అన్ని అద్భుతాలు చేసినా, అన్ని దెయ్యాలు ఎలగొట్టినా, అంతమందిని స్వస్థపరిచినా ఆయన ఏం రాలేదు? గర్వం రాలేదు. ఎవరంట? ఎంత కష్టపడుతున్నాడో అంత తగ్గించుకున్నాడు. మనం ఫస్టే చదివాం. ఏమని చదివినాం? సిలువ మరణం పొందినంతగా తను తాను ఏం చేస్తాడంట? అంటే సిలువ మరణం అంటే చనిపోయే వరకు ఆయనలో ఏమని కనబడుతుంది? తగ్గింపే కనబడుతుంది. ఎప్పటివరకంట? ఆయన చనిపోయే వరకు ఏం కనబడుతుందంట? తగ్గింపే కనబడుతుంది. కానీ ఆయనలో ఒక్కనాడు కూడా ఆయన హెచ్చించుకున్నట్లుగా కనపడలేదు. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? నేను దీన మనస్సు గలవాడిని, నేను సాత్వికుడిని, నా ఎత్తుకు వచ్చి మీరు కూడా ఏం చేయాలి?
నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? దీనుడిగా ఉండటము, తగ్గించుకోవటము, శ్రమ పడటము, దేవుడి దగ్గర వచ్చి మనం ఏం నేర్చుకోవాలి? మంచి కార్యాలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలట? మంచి కార్యాలు మనము నేర్చుకోవాలి. కానీ ఆయన మరి నేను అద్భుతాలు చేస్తాను కదా అని అన్నాడా? ఇప్పుడు యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం రాడు అన్నాడు. అప్పుడు అందరూ ఏమన్నారు? మేము దెయ్యాలు ఎలాగొట్టలేదా? మేము అద్భుతాలు చేయలేదా? మేము ప్రవచించలేదా? మేము కాతే పరలోకానికి ఎవరు వస్తారని అడిగారు వాళ్ళు. ఆయన ఏమన్నాడు? అద్భుతాలు చేసింది, దెయ్యాలు వెళ్ళగొట్టింది, ప్రవచించింది మీరు కాదు, నేను చేసే పని అంటున్నాడు. ఎవరంట? ఇప్పుడు మనం గర్వించక ఏమైనా ఉందా అందులో? నా మాట అర్థమవుతుంది మీ అందరికీ. ప్రవచనం దేవుడిదే, దెయ్యాలు కూడా దేవుడే, అద్భుతాలు చేసిన దేవుడే. ఇప్పుడు మనలో ఏముంది? ఉందా? మనలో ఏమీ లేదు. అందుకనే బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి వలన ఏమీ కాదు, కరుణించే దేవుడి వల్లనే కలుగుతుంది అని. దినాన్ని నేను దేవుని సేవకుని, దేవుని బిడ్డని, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను ప్రార్థన చేస్తే ఇంకేదో జరిగిద్దని మనల్ని గొప్ప చెప్పకూడదు. దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, దేవుడు అద్భుతం చేస్తాడమ్మా, దేవునితో మాట్లాడతాడమ్మా అని చెప్పాలి. కానీ నేను ప్రార్థన చేస్తే అయిపోద్ది, నేను ప్రార్థన చేస్తే అంతే అంటే ఎక్కడ నువ్వు చేసేది? నువ్వు నేను కాదు. బైబిల్ చెప్తుంది, నేను దెయ్యాలు కొట్టాను, నేను అద్భుతాలు చేశాను, నేను ప్రవచించాను, మీరెవర్రా అక్రమం చేయలేరా, పోండ్రా బయటకు అన్నాడు. అవన్నీ నా కార్యాలు, నేను చేశాను నా ప్రజల కోసం. మీరెవరో? మీరు దేవుని చిత్తం చేయలేదు, దేవుని చిత్తం మీరు చేయలేదు, కాబట్టి మీరేం చేయాలి? బయటికే పోండి. కాబట్టి దేవుడికి అద్భుతాలు చేసే అవసరంలా, దెయ్యాలు కొట్టే అవసరంలా, ప్రవచించే అవసరంలా. దేవుని చిత్తానుసరణ మనసు గల మనుషులు దేవునికే కావాలి. అందుకని ఈ దినాల్లో ఎంతోమంది దైవ సేవకులు కూడా చాలామంది ఊరికే భయపెట్టేస్తారు. ఎవరు నెలంగానే నీ తల మీద పాము ఆడుతుంది, నీ తల మీద దెయ్యం ఆడుతుంది, నీకు చేతబడి చేశారు, నీకు చేతబడి చేశారని చెప్పే వ్యక్తికి దేవుడు చేతబడి ఉందని చూపించావు, నువ్వు వెళ్ళగొట్టాలిగా. వాళ్ళు ఎందుకు భయపెట్టి వదిలేయటం? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు కనపడితే వాళ్ళకి నాకు చేతబడి చేశారు, నాకు చేతబడి చేశారు, నాకు చేతబడి చేశారు, నాకు చేతబడి. వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పుకొని భయపడతా తిరుగుతున్నారు. అప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? ఒక దేవుని బిడ్డని అవిశ్వాసంగా మార్చి తన విశ్వాసాన్ని పాడు చేసి తనలో దెయ్యం ఉందని భయపెట్టి అతను దేవునికి దూరం చేస్తావు. ఆ పాపం, ఆ న్యాయ తీర్పు ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? చెప్పునోళ్ళకి వస్తుంది. ఈ దినాల్లో అనేకులు శంకలో బైబిల్ పెట్టుకొని నేను ప్రార్థన చేస్తా, నేను సేవ చేస్తా, నేను వాక్యం చెప్తా, నేను దెయ్యాలు వెళ్ళగొడతా, నేను చేతలు వెళ్ళగొడతా అని అనేకులు తయారవుతున్నారు. కానీ ఒక్క కార్యం జరగట్లేదు, ఒక కార్యం జరగట్లేదు. ఈ దినాల్లో, చివరి దినాల్లో ఇలాంటి మాయ మాటలు చెప్పుకున్న అనేకులు తయారైపోయారు. అలా అంతా మనకొద్దు. మనకు ఒక సేవకు ఉన్నాడు, మనకు ఒక కాపు ఉన్నాడు, మనకు ఇక్కడ ప్రార్థన చేసి ఉన్నాడు, మనకు వాక్యం చెప్పి ఉన్నాడు, మనకు బాప్తిసం ఇచ్చి ఉన్నాడు, మనకు బల్లాలు ఇచ్చి ఉన్నాడు, మనకు సేవకులు లేకపోతే అది వేరు. కాబట్టి సంఘంలో ఎప్పుడు కూడా ఒక స్థిరమైన ఇది మనకే ఉండాలి. జనాలు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు? సేవలు అంటున్నారు. వచ్చి నీ ఇంట్లో నాకు చీకటి కనపడిందమ్మా అంటాం. ఇక ఈ గుండెల్లో పెద్ద రాయబడిపోయి నా ఇంట్లో చీకటి ఉంది, నా ఇంట్లో చీకటి ఉంది, నా ఇంట్లో చీకటి ఉంది, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఏమైంది? ఇక ఈమె అదే పాట పాడుతూ ఉంటుంది. ఇక ఆమె దగ్గరికి పోతారు, అమ్మా నీకు పిశాచి పోరాడుతుందమ్మా అంటారు. ఇక ఆమె పిశాచి పోరాడుతుంది, పిశాచి పోరాడుతుంది, ఇక ఎవరికైనా అదే చెప్తారు. కాబట్టి నీ తల మీద పిశాచి ఉందని చూపించే వరం దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని ఎల్లగొట్టే వరం ఎందుకోలా? అనవసరం మనిషిని భయపెడతామే కదా. ఇట్లాగా అనేకులు తయారైపోయారు. కానీ అది కాదు దేవుడికి కావాల్సింది, దేవుని చిత్తం చేసే మనసు గలవారు. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. అద్భుతాలు చేస్తే కాదు, దెయ్యాలు కొడితే కాదు. శిష్యులు అడిగారు, ప్రభా మీ నామలో దెయ్యాలు కొట్టామయ్యా, అద్భుతాలు చేస్తామయ్యా అంటే, అవి కాదు, మీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూసుకోండి. ఏమన్నాడు దేవుడు? నువ్వు పరలోకంలో ఉన్నావో లేదో చూసుకో. దెయ్యాలు నా నామలో పోతాయి, అద్భుతాలు నా నామలో జరుగుతాయి. శిష్యులు కూడా చెప్పాడు యేసుప్రభు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏదో మనకు ఒక వరం ఇచ్చని చెప్పి దాన్ని బట్టి ఎగరకూడదు. మనం పరలోకం ఉన్నామా లేదా, పరలోకానికి వెళ్తామా లేదా, మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా, అది మనము తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర వరం ఉందంటని చెప్పి అందరూ అక్కడ పరిగెడుతున్నారు.
వీళ్ళ దగ్గర వరం ఉందని చెప్పి అందరు ఇక్కడ పరిగెడుతున్నారు. ఎక్కడికి పోయినా ఏం జరగట్లేదు, నీలో కార్యం జరగట్లేదు. కారణం అంటే నీలో విశ్వాసము లేదు. వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళ యేసు చెప్పాడు అక్కడ క్రీస్తున్నాడు ఇక్కడ క్రీస్తున్నాడు అని అద్భుతాలు చేస్తారు, వెళ్ళొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడ? వెళ్ళొద్దు. వెలుగు దూతడు ఏం చేద్దంటే యేసు ప్రభులాగా వేషం వేసుకొని అనేక కార్యాలు చేస్తుంది, అలా వెళ్ళొద్దు అని చెప్పాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బట్టి కూడా యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. చెప్పండి అందరూ, ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? దీన మనసు కలిగి శ్రమపడే కార్యాలు మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఇది నాన్న మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, సంతోషపడాలి అంతే. నేను ప్రార్థన చేస్తే కార్యం చేయండి, నేను ప్రార్థన చేస్తే కార్యం చేయండి, నేను ప్రార్థన చేస్తే. నువ్వు ప్రార్థన చేస్తావు, కార్యం చేసింది ఎవరు? నువ్వు ప్రార్థన చేస్తావు, కార్యం చేసింది ఎవరు? దేవుడు. అందుకనే మన వలన అయితే ఏమీ కాదు, దేవుడు వల్లనే కలిగిద్ది. నేను ఒప్పుకుంటాను, నేను ఒక సేవకుడిని, నేను సేవ చేస్తాను, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు, కానీ నేను ఒప్పుకుంటాను నాది ఏమీ లేదు. దేవుడు వాడుకున్న ఒక పాత్రని దేవుడు వాడుకోకపోతే నేను దేనికి పనికిరాను. దేవుడు కనుక ఇక్కడ జనాలు పంపించకపోతే ఒక్కరు ఇక్కడ రారు. దేవుడు కనుక ప్రేరేపించకపోతే ఒకరు కానుక దర్శనం ఇవ్వరు. దేవుడు ప్రేరేపించకపోతే ఇక్కడ ఎవరు నిలబడరు. దేవుడు ప్రేరేపించకపోతే నాకు సేవే ఉండదు. ఎవరి వల్ల జరుగుతుంది అంతా? దేవుని జరుగుతుంది. నా గొప్పతనం ఏమీ లేదు. దేవుడు కొరకు ఒక పని మనిషిగానే వచ్చాను సేవ చేయడానికి. ఏమని దేవుని సేవ చేయడానికి ఒక పని మనిషిగా వచ్చాను. యేసుప్రభువు చెప్పాడు, మీరు ఎంత కష్టపడినా సరే మేము నిష్ప్రయోజకులైన దాసులని చెప్పండి. ఏమన్నా నువ్వు ఎంత కష్టపడినా సరే చివరికి ఏమనాలి? నిష్ప్రయోజనం దాసులమే. ఎందుకని? కార్యం చేస్తే ఎవరు? చెప్పండి అందరూ, దేవుడు. అందుకని మన అందరం కూడా విశ్వాసంతో దేవుని అడిగి ప్రతి కార్యం మనము పొందుకోవాలి. యేసుప్రభు మనసు మనకుంటే మనలో ఆ కార్యాలు జరగవా? యేసుప్రభులాగా శ్రమపడే మనసు అంటే మనకు ఆ కార్యాలు జరగవా? యేసుప్రభులాగా ప్రార్థన చేసే మనసును మనం ప్రార్థన చేయలేమా? యేసుప్రభులాగా అద్భుతాలు చేసే మనసు మనం అద్భుతాలు చేయలేమా? యేసుప్రభు మహిమ పొందినట్టుగా పరలోకంలో మనం మహిమ పొందలేమా? పొందుతాం. అందుకని దేవుని బిడ్డలారా మనంతా కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. యేసుప్రభు నేర్చుకున్నది ఏంటంటే శ్రమపడే మనసు. చెప్పండి అందరూ, ఆ మాట మీరు చదువుతారా? హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ఎంతవరకు తగ్గించుకొని లోబడ్డాడే కానీ ఆయన అతిశయించలేదు. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూసారా, ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా శ్రమలు పొందాడు. దేవాది దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన ఏం చేస్తాడంట? శ్రమలు పొందాడు. శ్రమలు పొంది ఏమి నేర్చుకున్నాడు? విధేయత అంటే ఏంటి? లోబడటము. ఏమంట? శ్రమలు పొంది నేను శ్రమ పడకపోతే ఇంతమంది పాపులు రక్షించబడేవాళ్ళు కాదు, నేను శిలువలో మరణం పొందకపోతే నా రక్తం చిందించబడితే ఇంతమంది పాప క్షమాపణ వచ్చేది కాదు, నేను లేకపోతే ఒక్కడు కూడా పరలోకానికి వచ్చేవాడు కాదు అని యేసుప్రభు అన్నాడా? అనొచ్చు కదా. ఛాన్స్ ఉంది ఆయనకి. మధ్యవర్తి ఆయనే, పరిశుద్ధుడిగా జన్మించిన ఆయనే, తల్లి గర్భంలో రక్తాన్ని చిందించినవాడు ఆయనే, దేవుడికి మనుషు మధ్యవర్తి ఆయనే. కానీ అన్నాడు ఆ మాట? చెప్పండి, అన్నారా? ఎవరైనా అన్నారా? అనలేదు. యేసుప్రభు ఎక్కడ కూడా అనలా. ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడంట? ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే ఏంటి? లోబడటము. చెప్పండి అందరూ, ఏం నేర్చుకున్నాడు ఆయన? చివరి దాకా సిలువ మరణం వరకు కూడా ఏం చేస్తుండ? తను తాను విధేయతగా లోబర్చుకొని దేవునికి నమ్మకస్తాడు. ఈ దినాల్లో మనం కూడా ఏదైనా సరే మనం చేసినప్పుడు ఏం చేయాలంటే హెచ్చించుకోకూడదు. చెప్పండి, నీ వలన 10 మంది చర్చి రావచ్చు, నీ వలన 10 మంది బాప్తిస్తాలు పొందొచ్చు, నీ వలన 10 మంది స్వస్థతలు పొందొచ్చు, నీ వలన 10 మందికి సంతానం కలగవచ్చు, 10 మంది ఉద్యోగాలు కలగవచ్చు, 10 మంది పిల్లలు కలగవచ్చు, నీ వలన 10 మంది సంఘంలో మంచి విశ్వాసం నిలబడవచ్చు. అది ఎవరిది? ఎవరు చెప్పండి? ఎవరిది? దేవుడిది. ఎవరిదంట? కాబట్టి యేసు ప్రభు ఎక్కడైనా నేను ఇంత సేవ చేశాను నాకు ఎందుకు ఈ శ్రమలు అన్నాడా? శ్రమలు పెడుతుంటే చంపుతుంటే తండ్రి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి దయచేసి వాళ్ళని క్షమించే ప్రభా, నేను శ్రమ పడతాను, వాళ్ళు ఏం అనమాకు ప్రభా, నా వల్ల వాళ్ళని చంపొద్దయ్యా, నా వల్ల వాళ్ళని శపించొద్దయ్యా, ఆ బాధ నేను పడతాను, నువ్వు పంపించిన అందుకే కదా, మరణించాక పంపించు కదా, నలగొట్టు బట్టి పంపించు కదా, దయచేసి వాళ్ళని ఏం చేయమాకయ్యా, నన్ను ఇట్లా అన్నారు వాళ్ళని చంపొద్దయ్యా. ఏమన్నాడా? ఇంకా శ్రమ పడతాక ఇష్టపడుతున్నాడా, లేకుంటే వాళ్ళని నాశనం చేసి అంటున్నాడా? మనమైతే ఏమంటాం? ప్రభా నేను చేతులెత్తి ప్రాణం చేస్తున్నాను ప్రభా, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా,
నేను మోకాళ్ళు వేసి ప్రాణం చేస్తున్నాను ప్రభా, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా, నేను ఎదవరాలు ప్రభా, నాకు దిక్కు లేదు, నేను ప్రాణం చేస్తాను అయిపోవాలి బ్రో. కొంతమంది ఎదవరాలు ప్రాణం చేస్తే అవుట్ అంట, మోకాళ్ళు వేసి ప్రాణం చేస్తే అవుట్ అంట, చేతులెత్తి ప్రాణం చేస్తే అవుట్ అంట. ఇంకొంతమంది కన్నీళ్ళు, నా కన్నీళ్ళు కారిపోతే నా ఉసురు నీకు తగిలేద్ది, నేను కన్నీళ్ళు కార్చి ప్రాణం చేస్తే నువ్వు అవుట్ అంటారు. ఏం చేస్తారు కొంత కన్నీళ్ళు ప్రాణం. యేసుప్రభు వాళ్ళు అన్నాడా? అలా అన్నాడా? ఇస్కారియోతు పట్టుకొని వచ్చి యేసుప్రభు నీ స్నేహితుడా అని ముద్దు పెట్టాడు. యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? స్నేహితుడా అని కౌగిలించుకున్నాడు. చంపడానికి వస్తే కూడా యేసుప్రభు అప్పగించడానికి రొట్టె ముక్క తీసుకున్న వెంటనే ఆయన వెళ్ళబోతున్నాడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు చేయాలి త్వరగా చెయ్యి, నన్ను చంపడానికి వెళ్తున్నావు కదా, అప్పగించడానికి వెళ్తున్నావు కదా, త్వరగా చెయ్యి. ఎక్కడన్నా యేసుప్రభు వద్దన్నాడా? యేసుప్రభుని గెత్సేమనే తోటలో చీకట్లో వచ్చి పట్టుకోవడానికి వచ్చారు సైనికులు, వెతుకుతున్నారు. అప్పుడు యూదులందరూ ఒకలా ఉంటారు, గడ్డం అంతా, ఎవరైనా వీళ్ళకి తెలియదు కదా, మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగాడు యేసుప్రభు. మేము నజరేయుని యేసు అంటే ఆయన నేనే పట్టుకున్నా అంటున్నాడు. ఆయన పారిపోయాడా? కానీ పేతురుకి ఏమొచ్చింది? కోపం వచ్చి కత్తిసి ఏం చేసి ఒకడిని నరికాడు చెవి. నన్ను పట్టుకున్నందుకు పేతురు పక్క తీస్తాడు నా పక్షాన అని సంతోషపడ్డా? లేదు. ఆ చెవి ముక్క తీసి ఏం చేశాడు? పెట్టి అతికిచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు హీలింగ్ అయిపోయింది. మామూలుగా ఆపరేషన్ చేస్తే కుట్లు వేస్తారు, టైం పట్టింది. కానీ యేసుప్రభు చేసిన ఆపరేషన్ ఎట్లా అయిపోయింది? వెంటనే అది క్లియర్ అయిపోయింది. యేసుప్రభు ఎక్కడన్నా ఎదిరించాడా? చెప్పండి. ఎక్కడ నోరు తెరిచాడా? ఏమి చేయలే. యేసుప్రభుని మనం చూసినప్పుడు నిజంగా మనం నేర్చుకోవడానికి లక్షలు కాదు కోట్ల కార్యాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాలి. కానీ ఆయన చెప్తున్నా ఎదురు నేర్చుకోండి అంటున్నాడు. ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి మనం? చెప్పండి అందరూ. మనం ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి? యేసుప్రభు దగ్గర. ఏం నేర్చుకోవాలి? పిల్లలకైతే ఆదివారం 2 ప్రసంగాలు, ఇక్కడ ఒక ప్రసంగం, సండే స్కూల్లో ఒక ప్రసంగం, 2 ప్రసంగాలు విన్నారు పిల్లలు. పెద్దవాళ్ళకి ఒక ప్రసంగమే, పిల్లలకి 2 మంది. పెద్దవాళ్ళకి ఒక బ్లెస్సింగే ఆరాధనకి, సండే స్కూల్ పిల్లలు డబుల్ బ్లెస్సింగ్. ఎందుకని? మళ్ళీ సండే స్కూల్ కూర్చున్నారు, డబుల్ టైం అన్నమాట. అప్పుడు ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉండాలి చెప్పండి? పిల్లలకా పెద్దలకా? చెప్పండి అందరూ. పిల్లలకా పెద్దలకా? పెద్దవాళ్ళకి ఏంటంటే సేవకుడికి దేవుడు ఏ ఆలోచిస్తే అక్కడ ఆ గ్రంథాన్ని తీసి ప్రసంగం చేస్తాడు. పిల్లలకి అలా కాదు, ఆది కాండం కానీ సిలబస్ వస్తూ ఉంటుంది సీరియల్గా, కరెక్ట్ సబ్జెక్ట్ వాళ్ళకే తెలిసిద్ది బాగా. ఎవరికి? పిల్లలకే తెలిసిద్ది. పెద్దవాళ్ళకి అక్కడక్కడ వింటూ ఉంటారు. ఎందుకని అంతా చెప్తున్నా అంటే దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సిన కార్యం ఏంటి? శ్రమపడే మనస్సు. చెప్పండి. రెండో మనసు ఏంటి? తగ్గించుకునే దీన మనస్సు, అదే లోబడే స్వభావం, దాన్ని విధేయత. ఏమంట? విధేయత. కానీ ఎక్కడైనా ఆయన అతిశయపడ్డా? శ్రమ. అందుకని యోబు గ్రంథంలో ఇదే మాట రాస్తుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వాక్యం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వాక్యం మీరు చదవచ్చు ఇదే మాటని. 36:15 యోబు గ్రంథం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వల్ల వారిని విధేయులుగా చేయును. హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం, శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. శ్రమల్లో వెళ్తే మనల్ని ఏం చేస్తాడు దేవుడు? విడిపిస్తాడు. నీతిమంతులు కలిగే శ్రమల్లో, నీతిమంతులు కలిగే ఆపదలు విడిపిస్తాడు. అదే సమయం ఏం రాస్తుంది? బాధల వలన వారు విధేయులుగా చేయను. బాధల వలన విధేయులుగా ఉన్నారా లేకపోతే అవిధేయులుగా ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని బాధలు వచ్చినాయి, అప్పుడు ఏం చేస్తారు? అవిధేయులుగా మార్చబడ్డారు. అంటే తిరుగుబాటు చేసేవారుగా, ఎదిరించేవారుగా మార్చబడ్డారు. కానీ యేసు ప్రభు గురించి మనం చదువుతున్నప్పుడు వాక్యాలు ఏం చదువుతున్నాం? ఎన్ని శ్రమలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళు ఏం నేర్చుంట? లోబట్టము. ఏమంట? లోబట్టము నేర్చుకున్నారు. అందుకని దినాల్లో నేను దేవుని కొరకు చాలా కష్టపడ్డాను, లేకపోతే దేవుని కొరకు ఏదో కార్యాలు చేశాను అని చెప్పేసి మనల్ని మనం అతిశయపడితే అది మన వల్ల కలిగింది కాదు. దేవుడు ఆ మనసు మనకి ఇస్తేనే ఆ శ్రమ మనం పడగలం. దేవుడు ఆ బాధ కలిగే పడే మనసు ఇస్తే బాధపడగలం. ఏంటి? ఆ కష్టాలు పడే మనసు ఇస్తే ఆ కష్టాలు మనము పడగలం. లేకుంటే ఏం చేస్తామో? సూసైడ్ చేసుకుంటాం. ఏం చేస్తామంట? అనేకులు చనిపోవడం కారణం ఏంటి? ఆ బాధలు భరించి ఓర్పు, ఆ సహనం లేక ఏం చేస్తున్నారు? సూసైడ్ చేసుకుని ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు. ఎందుకని? ఏదో దానికి బానిసుకుంటారు వాళ్ళు.
ఇదొక అలవాటుకి ఏం చేస్తారు, వాళ్ళు బానేసుకుంటారు. ఆ కార్యం వాళ్ళకి జరగకపోవచ్చు, వాళ్ళు అనుకున్నది జరగాలంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఇక ఎందుకు నేను అనుకున్నది జరగనప్పుడు నేను బ్రతకడం ఎందుకని ఏం చేస్తారు, చనిపోతాను. కానీ యేసు ప్రభు చూడండి, తండ్రి చిత్తము సమాప్తం చేశాడు. ఇదిగో సమస్తము సమాప్తం అయిందండి. అంటే చివరి దాకా తండ్రికి ఎలా ఉన్నాడు యేసు ప్రభు చెప్పండి, నమ్మకస్తున్నాడు. అంటే ఏంటంటే దేవుడిచ్చిన జీవితాన్ని కంప్లీట్ చేశాడు. చెప్పండి అందరూ, దేవుడిచ్చిన జీవితాన్ని ఏం చేశాడు, కంప్లీట్ చేశాడు. మనం కూడా ఏం చేయాలి, జీవిత కార్య ఆరంభాన్ని మనం ఏం చేస్తాం, ఆరంభించాం, దాన్ని ఏం చేయాలి, మహిమకరంగా మనము ముగించాలి అంటున్నారు అందరూ. కాబట్టి జీవితం అనేది ఒక మహిమకరంగా ఉండాలి. ఎంతోమంది జీవిస్తారు, అర్థం లేకుండా చనిపోతున్నారు. అర్థం లేని జీవితాలు జీవించి అర్థం లేని సావులు సస్తున్నారు. కానీ జీవితానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు ప్రారంభించాం, ఎక్కడ ప్రారంభించాం, ఎలా జీవించాం, ఎలా ముగించాం అనేది మనకు కావాలి. ఒక మనిషి బతికున్నప్పుడు ఒక జీవితం ఉండదు, చనిపోయిన తర్వాత అందరూ చెప్పేది ఇంకొకటిగా కనపడద్దు. ఎందుకని మనుషులకు కనపడేది కొన్ని ఉంటాయి, మనుషులు కనపడినవి కొన్ని ఉంటాయి. మనిషి బతికినప్పుడు ఎవరు పడుచుకోరు, చనిపోయినప్పుడు అతను మంచోడైతే మంచిగా, చెడ్డోడైతే ఏం చేస్తారు, చెడ్డగా మాట్లాడతారు. అందుకని ఇక్కడ యేసు ప్రభు గురించి చెడ్డగా మాట్లాడారే కానీ ఆయన ఏ చెడుతనమో లేదు. అందుకని మనం చదువుతున్నాం, శ్రమల వల్ల మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి అందరూ. నేను సాత్వికుడిని, దీన మనసు కలవాడిని, నేను గర్విస్తుని అహంకారం అన్నాడా, నేను గర్విస్తున్న అహంకారం అన్నాడా లేదు. నేను సాత్వికుడిని, దీన మనసు. నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి, సులువుగా ఉంటుంది, మీ ప్రాణాలకి విశ్రాంతి కూడా దొరికిద్ది. దేనివలన, శ్రమల వలన. అదే శ్రమ పడకపోతే మనకేమొస్తుంది, పాపము, శరీర కార్యాలు, సాతాను, లోకము, సుఖభోగాలు, ఈ వస్తువులు ప్రేమ, డబ్బు ప్రేమ, ఇవన్నీ మనకి ఏమైపోతాయి, వచ్చేస్తాడు. అవన్నీ వచ్చేప్పుడు ఏమైపోతాం, మనము శ్రమపడ్డాక ఎంత మాత్రమో ఇష్టపడము. అందుకని దేవుని బిడ్డలు మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్క మనిషి కూడా శ్రమపడే మనసు మనకి కావాలి. ఎప్పుడైతే ఆ శ్రమపడే మనసు మనకు ఉంటుందో ఏ పాపలు మన పడిపోవడానికి వీలు కానే కాదు. యేసు ప్రభు మనసు, తండ్రి మనసు ఒకటే. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యం. యోహాను 17:22. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మనం దేవునితో ఏకమై ఉంటే దేవుడు మహిమ మనకి ఇస్తాడు. మనము ఏకమై ఉన్నా అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఎలానంట, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లుగా మనం కూడా ఏకమై ఉండాలని దేవుడు ఏం చేస్తాడు, మనకి తండ్రి తన కుమారుడికి ఇచ్చిన మహిమని మనకే ఇస్తాడు. అంటే మీకేం అర్థమైంది, తండ్రి వల్లే కుమారుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాడు. కుమారులాగా మనం కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ ఉంటే తండ్రి తన కుమారుడికి ఇచ్చిన ఏ మహిమ అయితే ఇచ్చాడో అదే మహిమను కుమారుడు మనకే ఇస్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే తండ్రి ద్వారా యేసుప్రభు పొందుకున్నాడు, యేసుప్రభు ద్వారా మనము పొందుకున్నాం. డైరెక్ట్గా మనం పరలోకం పొందట్లా. దేవునికి మనుషుల మధ్యవర్తి ఎవరో యేసుప్రభు. ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాము, యేసునాం అంటే ఎవరో జీసస్ సైన్ చేయాలి. అక్కడ ఎవరు సైన్ చేయాలట, జీసస్ సైన్ చేసి ఓకే ఆమెన్ అంటేనే ఆ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. జీసస్ సైన్ చేయకుండా యేసు ఆమెను అనకుండా ఉంటే మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. అందుకే ఏమవుతున్నాం, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సైన్ ఎవరు పెట్టాలి మనం అక్కడ చెప్పండి. యేసు యొక్క సైన్ పెడితేనే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. యేసు సైన్ చేయకుండా పరలోకానికే వెళ్ళదు. అందుకని ఇక్కడ మనం చదువుచున్న తండ్రి మనం ఏకమైన లాగన వారు కూడా ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమని వారికి ఏం చేస్తానో అనుగ్రహిస్తాను. అందుకని దేవుడు మనల్ని ఏమైనా తక్కువగా చూస్తున్నాడా చెప్పండి. తన మనసుని మనకిస్తున్నాడు, ఏంటి తన ఏకత్వాన్ని మనకిస్తున్నాడు. ఆయన దేవునితో ఎలా కలుస్తున్నాడు, మనల్ని దేవునితో అలా కలుపుతున్నాడు. దేవుడు ఆయనకి ఎలాంటి మహిమ ఇచ్చి అదే మహిమను మనకే ఇస్తున్నాడు. దేవుడు అన్నాడు, జయించేవాడు నాతో కూడా నా తండ్రి సింహాసనంలో కూర్చుంటాడు. ఇప్పుడు దేవుడు ఏమైనా మనం తక్కువగా చూస్తున్నాడా చెప్పండి, ఏమో చూస్తున్నాడా, తక్కువగా చూస్తాడా, చూడ్డు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. ఏ స్వరూపి అంటే దేవుడు ప్రేమ స్వరూపి. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో విశ్వాసం వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం నాతో వచ్చినప్పుడు ఏదైనా సరే అందరికీ సమానం కొనిస్తాను. నేను హోటల్కి వెళ్తే మీకు ఏది కావాలో ఆర్డర్ ఇచ్చుకొని చెప్తాను. ఏ ఇంటికి భోజనానికి వెళ్ళినా నాతో సమానంగా అందరూ పెట్టేస్తాను. నేను సేవకుడిని, నాకు స్పెషల్గా ఉండాలి అని అన్నం. వాళ్ళు అక్కడ వెళ్తే భోజనాలకు వెళ్తే నెయ్యి, పచ్చడి, పప్పు, సాంబారు, పాలు, మజ్జిగ, పెరుగు
మాంసాలు, కూరలు ఎన్ని వండారు తెలుసా? వీళ్ళు తినే యోగ్యత వీళ్ళకి లేదు. వీళ్ళు తినే మనుషులు కాదు. వాళ్ళు పెట్టిన అన్నం ఎట్ట ఉందంటే డేక్షలో సగం పెట్టారు, ఒక ప్లేట్లు వీళ్ళకి. నేను చెప్పాను, వాళ్ళ గొర్రెలు కాసేవాళ్ళు కాదు, బర్రెలు కాసేవాళ్ళు కాదు, సిటీలో ఉండేవాళ్ళు ఇంతే తింటారు, మీరు పెట్టమాకండి అమ్మ అంటే సగం పైన తీశారు. అంటే పెట్టడం కూడా అంత పెడుతున్నారు వాళ్ళు. తినే యోగ్యత ఎవరికి ఉండాలి వీళ్ళకి? ఏ మాంసం కాదు ఆ మాంసం ఉంది అక్కడ. అడుగుతున్నారు, అయ్యా ఏం కావాలి, ఏది కావాలంటే అది ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మనం ప్రేమ ఉండాలి. ఏమన్నాడంటే అందరిని ఏం చేయాలి, మనము సమానంగా చూడాలి. యేసుప్రభు ఏమన్నాడు? సమానంగా చూడాలి. యేసుప్రభు గురించి తండ్రి ఏమన్నా తెలుసా? తండ్రి తన కుమారుని అనుగ్రహించాకే వెనక తీయకుండా కుమారుని ఇచ్చినాడు. ఆయనతో పాటు సమస్య మనకి ఎందుకు ఇవ్వడు? తండ్రి తన కుమారుని మనకి ఇవ్వడక అనుగ్రహించాక వెనక తీయకుండా ఉన్నప్పుడు ఆయనతో పాటు సమస్య మనకి ఎందుకు ఇవ్వడు? మళ్ళీ ఏమంటే తెలుసా? సహోదరులో పెద్ద సహోదరు అంటే ఎల్డర్ బ్రదర్ ఎవరో? యేసుప్రభు. అంటే ఆయనతో సమాన వారసులుగా మనం చేసేది దేవుడు. ఏమన్నాడు? జ్యేష్ఠ కుమారుడు ఎవరంట? యేసుప్రభు. సమాధిలోంచి మొదటగా లేచిన ప్రథమ ఫలం ఎవరో? యేసుప్రభు. ముందుగా మనకి. కానీ దేవుడు ఆయనకంటే మళ్ళీ ఏమన్నా తక్కువ చేశాడా? చెప్పండి. దేవునితో మనల్ని సమానంగా చూస్తున్నా చూడలేదా? తన పోలిక తన స్వరూపం ఇచ్చాడు మనకి. తన పోలిక తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. భూలోకం అంతా ఏలుబడి చేయమని ఇచ్చాడు. ఏమన్నా తక్కువ చూశాడు దేవుడు? కానీ దేవుడు అంత ప్రేమగా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దేవుడికి అంతగా విధేయత నేర్చుకోవాలి, అంతగా శ్రమ పడగాలి. అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం బాధ పెట్టేవారుగా ఉండవు. ఎక్కడైనా యేసు ప్రభు తండ్రి అని దేవుణ్ణి సనుక్కున్నట్టు కానీ, విసుక్కున్నట్టు కానీ, ఈ సేవ నాకు వద్దని కానీ, ఈ జీవితం నాకు వద్దని కానీ మాట్లాడినట్టుగా ఒక్క దగ్గర మీరు బైబిల్ చూపించగలరా? ఒక్క దగ్గర బైబిల్ మీరు చూపించగలరా? ఏనాడు ఎదిరించాలి. కారణం అంటే ఆయనలో సాతాను ఎప్పుడు ప్రవేశించలేదు. వింటున్నారా? ఎవరు ప్రవేశించలా? సాతాను ఏనాడు యేసు ప్రభువులో ప్రవేశించలేదు. ఎలాంటి దురాత్మ ప్రవేశించలేదు, ఎలాంటి అపవిత్రాత్మ ప్రవేశించలేదు, ఎలాంటి అశుభుడి ఆత్మ ఆయనలో ప్రవేశించలేదు, ఎలాంటి దుష్ట ఆత్మ ఆయనలో సైతాన్ అన్న కనుక పా అన్నాడు. దగ్గర కూడా రానిలే దాన్ని. యేసు ప్రభులో ఏ చెడుతనం లేకపోవడం కారణం ఏంటంటే పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ఆయనలో ఏ సాతాను ఆయన ముట్టనే. ఇట్లా ఆయన చూస్తే యేసు నువ్వెవడో నాకు తెలుసయ్యా, నువ్వు దేవుని పరిశుద్ధుడి, నన్ను నశింపజేయడానికి వచ్చావా? సైతాన్ని వణుకుతూ ఉంది. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా దేవుని బిడ్డలమండి, మేము విశ్వాసులమండి, పలానా సంఘానికి వెళ్తామండి అని చెప్పటం కాదు, కానీ మనలో దేవుడు కనపడాలి. ఎవరు కనపడాలంట? చెప్పండి అందరూ. దేవుడు మనలో కనపడాలి. తెల్ల బట్టలు వేస్తేనో లేకుంటే ఇంకోటి దాంట్లో కాదు, కానీ దేవుడు మనకు కనపడాలి. ఎవరు కనపడాలంట? దేవుడు మనకి కనపడాలి. అందుకని దేవుని బిడ్డైనా మన అందరం కూడా దేవునికి సన్నిధిలో దేవుడు నేర్చుకున్నది ఏంటంటే విధేయత. చెప్పండి. లోబడే స్వభావం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. రెండవ వాడును 22వ అధ్యాయం 28వ వాక్యం. మత్తయి పునరుద్ధానమందు ఆ యేసు తప్పు 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 మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 చదవండి. 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చిందని చెప్పారు. యేసు ప్రభు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని కూడా దారబోయటకు వచ్చాను అన్నాడు. చేయించుకోవడానికి నేను రాలేదు, అదే సమయాన చేయటానికి వచ్చాను. అంత మాత్రం కాదు, నా ప్రాణం మొత్తం అందరి కొరకు క్రయధనంగా అంటే ఏంటి? తన రక్తం ద్వారా కొని విడిపించడానికి. క్రయధనం అంటే ఏంటి? కొనడం. క్రయము విక్రయం అంటే ఏంటి? క్రయం అంటే కొనడం, విక్రయం అంటే అమ్మటం. క్రయ విక్రయాలు. కాబట్టి క్రయధనం అంటే ఏంటి? ఆయన మనకు దానంగా తన ప్రాణాన్ని రక్తాన్ని అంటే ఏంటి? శ్రమ పట్టడమే కాదు, మిగిలిన శరీరము జీవితం అంతా ఏం చేశాడు? దేవునికి ఇచ్చేసాడు. ఏమన్నా మిగిల్చుకున్నాడా?
ఏమైనా మిగిలిందా? చివరి చుక్క రక్త బొట్టులో మిగిలిందా? మిగల. ఎందుకని? దేవుని కొరకు సమస్తాన్ని ఏం చేస్తాడు? దారపోసేస్తాడు. కాబట్టి యేసు ప్రభు తన శరీరంలో కానీ తన జీవితంలో కానీ ఏదైనా దాచుకొని ఈనాడైనా సుఖపడ్డా? యేసు ప్రభు పండుకున్నాడనే మాట బైబిల్లో ఎక్కడుంది? యేసు ప్రభు వాడలో ఒక్క నిమిషం అలా కళ్ళు మూసాడు అంతే, గాలి వాన తుఫాను వచ్చేస్తుంది. ప్రభా మేము నశించిపోతున్నా, లెగు లెగు అన్నారు శిష్యులు. యేసు ప్రభు పండుకోవాల, ఒక్కసారి కళ్ళు అలా మూసాడిగే వచ్చేస్తుంది. యేసు ప్రభు ఈనాడు నిద్రపోయినట్టు కానీ సుఖపడినట్టు కానీ ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. ఎందుకు చెప్తాను ఇదంతా? యేసు ప్రభు నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలి? క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాడు. ఏ మనస్సు చెప్పండి? చెప్పండి. సిలువ మరణం వరకు కూడా తను తాను తగ్గించుకుని విధేయత నేర్చుకున్నాడు, కానీ అవిధేయతని చూపించాడు. అద్భుతాలు చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, చచ్చిపోయిన లేపాడు, ఈ సైతాన్ని తల చితకొట్టాడు. అయినా కూడా గర్వించాడా? చెప్పండి, గర్వించాడా? నేను లోకమును జయించినాను, ఆయనను మీకు లోకంలో శ్రమ అన్నాడు. ఏమన్నాడు? నేను లోకాన్ని జయించాను. దేని ద్వారా జయించాను? శ్రమల ద్వారా జయించాను. చదవనా మాట? యోహాను సువార్త 16:32 యోహాను సువార్త 16:32లో నేను లోకమును జయించిన ఆయనను మీకు లోకంలో శ్రమ అంటున్నాడు. 33వ నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగు. లోకం ఉన్నంతకాలం మనకేమైందంట? శ్రమలు ఉన్నాయి. అయినా కూడా మనం ఏం చేయాలంట? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. యేసు ప్రభుకున్న మనస్సు మనకుంటే మనం కూడా ఏం చేస్తాం? లోకాన్ని జయిస్తాం. అందరు కండ్లు మూసుకోండి. దేవుని సందుకు వచ్చి మన అందరం కూడా ఈ దినాన్ని యేసు ప్రభు మనస్సు, శ్రమపడే మనస్సు, కష్టపడే మనస్సు, మరి నిందించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అయినా కూడా ఆయన దేవుని మనస్సు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుని మీద కోపపడ్డా? దుఃఖపడ్డా? నాకు ఎందుకు ఇలాగన్నాడా? ఈ జీవితం చేయలేని అన్నాడా? అనలే. దేవుని కొరకు ఏం చేస్తాయన? లోబడ్డాడు. ఆయన మనసు శ్రమపడే మనసు, లోబడే మనసు. ఆయన దీనుడు, సాత్వికుడు. ఆయన తన తండ్రితో ఏకమైనట్లుగా మనలో కూడా ఏకపరిచి ఆ మహిమని వాళ్ళని కోర్చున్నాడు. ఆయన కుమారుడు ఇండు శ్రమలు పొంది విధేయత నేర్చున్నాడు. ఆయన బాధపడే వారిని, శ్రమపడే వారికి దేవుడు విధేయత కలగజేస్తాడు. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. ఈ లోకాన్ని జయించాడు కానీ ఆయన ఓడిపోలే. మనమైతే ఏం చేస్తున్నాము? ఓడిపోతున్నాం. ఎన్నో రోజులు ప్రార్థన చేయట్లా, ఎన్నో రోజులు బైబిల్ చదవట్లా, ఎన్నో రోజులు ఉపవాసం ఉంట్లా, ఎన్నో రోజులు దేవుని సన్నిధికి రావట్లా. మనం ఎన్నోసార్లు ఓడిపోతున్నాం. కానీ యేసు ప్రభు ఓడిపోయాడా? ఎక్కడైనా సైతాన్ని దూరింది ఆయనలో? ఎక్కడైనా ఆయన అపోతలు వచ్చిందా? ఎక్కడైనా ఆయన బలహీనపరచబడ్డా? ఎక్కడైనా ఆయన పాపం చేశాడా? చేయలే. సాతానికి ఏమాత్రం చోటు ఇవ్వాలి. అందరు కళ్ళు మూసుకోండి, పిల్లలు పెద్దలందరూ కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క సందుకు వచ్చిన మనలో దేవుడు మనతో మాట్లాడినాడు. ఈ వాక్యం ఇచ్చిన మన అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం లోబడాలి. యేసు ప్రభు నేను దీనుల్ని, సాత్వికుని, నా ఎద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం మంచి కార్యాలు నేర్చుకోవాలి. దేవుడు శ్రమపడే మనసు మనం పొందుకోవాలి. యేసు ప్రభు తండ్రికి కుమారుడిగా ఎంత నమ్మకస్తుడిగా చివరి సిలువ మరణంలో పొందే వరకు కూడా ఎలా నమ్మకస్తున్నాడో మనం కూడా అలాంటి నమ్మకస్తులుగా చివరి సమయం వరకు కూడా ఎంత కష్టపడినా, ఎంత చేసినా గర్వించకుండా, అతిశయించకుండా, అహంకారం చూపించకుండా యేసు ప్రభువులాగా తగ్గించిన స్వభావం, విధేయత చూపించి లోబడే స్వభావం మనం కూడా ధరించుకోవాలి. చివరి దినాల్లో సాతాను అనేకులు మోసం చేస్తుంది, అనేకులు కలవరపరుస్తుంది, అనేకులు పాపలో పడిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డల మనము ఇలాంటి కార్యాలకు దూరంగా ఉండాలంటే శ్రమపడే మనసు ధరించుకుంటే, మనసు ఆశలు అనుసరించకుండా దేవుని చిత్తానుసారం మనసు కలిగి దేవుని చిత్తం చేసి పాపం చేయకుండా మనం ఉంటాం. ప్రభుని యేసు అలాంటి సహాయం మనకు చేస్తాడు. ఆయన తండ్రి ఎలా ఏకమైనారు మనల్ని అలా ఏకపరిచి దేవునితో ఐక్యపరుస్తున్నాడు. మనం కూడా అలాంటి కార్యాలు నేర్చుకోవాలని ఆయన కోరుచున్నాడు. దేవుడు నిజంగానే కుమారుడు ఇంటి కూడా విధేయత నేర్చుకొని తండ్రికి లోపడ్డాడు. తండ్రిని ఏనాడు ఎదిరించలేదు, ఈనాడు విరోధంగా లెగలేదు, ఈనాడు తిరుగుబాటు చేయలే, దేవునికి లోబడి ఎక్కుతున్నాడు. ఇదనల్లా మనం కూడా పాపాన్ని, సాతాను, లోకాన్ని ఎదిరించాలి. దేవుని మనం లోబడాలి. అప్పుడు ఎదిరించండి, అప్పుడు
వాడి మీద నుంచి పారిపోను, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మనం దేవుని లోబడి ఉండి సాతాను ఎదిరిస్తే దేవుడు మనకు జయమిస్తాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. లోకంలో శ్రమలే అయినా ధైర్యం తెచ్చుకొని ఆయన జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తామని విశ్వాసం జీవిద్దాం. ఎల్లప్పుడూ దేవుని కొరకు శ్రమపడి చివరి క్రయధనంగా తన ప్రాణం కూడా దారబోస్తున్నాడు కాబట్టి చివరి వరకు కూడా మన శరీరం అంతా కూడా దేవుని కొరకు శ్రమపడే జీవితం ఉండాలి. అప్పుడు ఏ పాపం చేయము, ఏ సుఖభోగాలు, ఏ మత్తు కార్యాలు, ఏ చెడు వ్యసనాలు మనకు కనగో. కాబట్టి పగలంతా యేసులో సేవ చేసి మనుషుల మధ్యలో జీవించి రాత్రి అంతా దేవునితో ప్రార్థన చేసి ఆయన శక్తిని బలాన్ని పొందుకున్నాడు. అలాంటి జీవితము మనం కూడా చేయటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.